హాయ్ ఆల్, దిస్ ఈజ్ మీ లావణ్య కంకిపతి. వెల్కమ్ టు నీట్ టైం. ఎలా ఉన్నారండి అందరూ? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, లైక్ రియల్ ఇన్ఫర్మేషన్ అది కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే. కొన్ని మీకు తెలియలేని విషయాలు కూడా మేము తెలియపరచడానికి ట్రై చేస్తూ ఉంటాం. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని ద్వారా మాకు తెలుస్తుంది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు తెలుసా ఈ విషయం? పిల్లలకి తల్లిదండ్రులు ఆప్యాయంగా ఇచ్చే ఒక హగ్లో చిన్నారుల్లో ఒక చక్కటి దృఢమైన చాలా స్ట్రాంగ్ అనుబంధం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు వారిని నిత్యం సంతోషంగా ఉండేలా చూసుకోవచ్చు. ఫలితంగా ఒక హగ్ ఫలితంగా వారిని అన్ని రకాలుగా ఆరోగ్యంగా తయారవుతారు. ఈ విషయాన్ని కొందరు సైంటిస్ట్స్ కూడా ప్రూవ్ చేశారు. ఒక హగ్ వల్ల ఏంటి, హగ్ ఇంపార్టెన్స్ ఏంటి, కిడ్స్లో ఎలాంటి బాండ్ అనేది ఏర్పడుతుంది మన మధ్యలో అనే దాని గురించి. మరి చిన్నారుల్ని కౌగలించుకోవడం ద్వారా వారిలో కలిగే మార్పుల గురించి తెలుసుకుందాం. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డల కోసం ఏమైనా చేసే తల్లిదండ్రులు ఉన్నప్పుడు రోజులో వారిని కొన్నిసార్లు కౌగలించుకోలేరా? వాళ్ళ కోసమే కదండి. లైక్ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అలాగే మండే టు సండే కష్టపడే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. లైక్ మన కిడ్స్ కోసం, వాళ్ళ లైఫ్ కోసం, వాళ్ళ లైఫ్ ఇలా ఉండాలి, వాళ్ళ లైఫ్ గురించే కదా ఎక్కువ మీరైనా నేనైనా ఎక్కువ కష్టపడుతూ ఉంటాం. లైక్ మన హ్యాపీనెస్, మనకు కావాల్సిన వాటి గురించి కూడా మనం ఆలోచించకుండా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. లైక్ వాళ్ళని హగ్ చేసుకోవడం వల్ల వారిలో మానసిక శారీరకంగా వారి ఎదుగుదల బాగుండడంతో పాటు ఆరోగ్యంగానూ ఉంటారండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. మంచి నిద్ర ఉంటుంది. అభద్రత భావం, లైక్ వారిలో ఇన్సెక్యూరిటీ అనేది పోయి చాలా చాలా హ్యాపీగా ఉంటారు. లైక్ మన పేరెంట్స్ ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కిడ్స్కి. లైక్ వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిచ్చే కన్నా కూడా వాళ్ళకి మంచి ప్రేమ ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు. లైక్ అన్నీ ఇచ్చేసి మనం దూరంగా ఉన్న పేరెంట్స్ కిడ్స్లో కూడా చాలా మనం చూడొచ్చు ఆ డిఫరెన్సెస్ అనేవి ఏంటో. సో వాళ్ళు ఏంటంటే ఎవరైతే హగ్ చేసుకొని ప్రేమగా ఉంటారో అలాంటి పిల్లల్లో రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగుంటుందండి. మంచి బాండ్ అనేది కూడా ఏర్పడుతుంది. మనం చూడొచ్చు ఆ టైప్ ఆఫ్ పేరెంట్స్ని, అన్నీ కొనిచ్చేసే పేరెంట్స్ని, అలాగే మంచి ప్రేమ ఎప్పటికప్పుడు మంచిగా చూసుకునే కిడ్స్, కొన్ని ప్రేమ ఇచ్చి మంచిగా వారి పక్కనే ఉండి ఏది చెడు ఏది మంచి చాలా ప్రేమగా చూసుకునే పేరెంట్స్, ఆ కిడ్స్లో కూడా మనం చాలా డిఫరెన్సెస్ అనేది చూడొచ్చు. మీకు కూడా తెలుసు. రోజు పిల్లల్ని హగ్ చేసుకోవడం వల్ల వారు పొందే అమేజింగ్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి. పిల్లలకు తల్లిదండ్రులు ఆప్యాయంగా ఇచ్చే ఒక కౌగిలింతలో చిన్నారుల్లో ఒక చక్కటి దృఢమైన బాండ్ అనేది నిజంగా చాలా, ఆ బాండింగ్ పేరెంట్స్కి కిడ్స్కి ఉండే బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. సహజంగా కామన్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు ఎప్పుడు కూడా వారు మంచి కోసమే, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఏ పేరెంట్స్ అయినా కూడా కోరుకుంటారు. ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా తిరగాలని ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ అనేది కోరుకుంటారు. అవును కదండి, మీరు అలానే ఆలోచిస్తారు, మేము అలానే ఆలోచిస్తాం. అందుకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తూ ఉంటారు. మ్యాక్సిమం 99% ఆఫ్ పేరెంట్స్ అందరూ కూడా ఇలానే ఆలోచిస్తారు. అనునిత్యం వారిని ప్రేమగా చూసుకోవడం, వారి ఎదుగుదలను చూసుకుంటూ, లైక్ వాళ్ళకి ఏమి రిక్వైర్ ఉంది, మనం ఏమి ఇస్తున్నాము, ఇంకా ఏమి ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తూ ఉండాలి పేరెంట్స్ అనేది. ఇంకేంటంటే అయితే వీటితో పాటు అంటే వాళ్ళ నీడ్స్ ఏమైతే చూసాం వాటితో పాటు చిన్నారులకు ఒక హగ్ ఇవ్వడం వల్ల మానసికంగా, శారీరకంగా, లైక్ హెల్తీ పరంగా చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారండి. మనం ప్రేమగా చూసే పిల్లలు చూడండి, పేరెంట్స్ కొంతమంది పట్టించుకోరు, కొంతమంది పట్టించుకుంటారు. అదే రోజుకి ఒక హగ్ ఇచ్చి మీరు తిట్టుకున్న ప్రతి విషయానికి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడినా, వాళ్ళు ఎలాంటివి చిన్నపిల్లలు కదా, కొంచెం అన్మెచ్యూరిటీగా ఉన్నా సరే వాళ్ళకి కొంతమందికి ఎప్పుడు తిడుతున్నా వాళ్ళ మైండ్ అనేది అప్సెట్లో ఉండి వాళ్ళు ఎప్పుడు అలానే డల్ ఉంటారనమాట. అలా కాకుండా ఒక హగ్ ఇచ్చి ఇలా కాదు నాన్న అలా అని చెప్పారనుకో, ఆ ప్రేమ అనేది చాలా చాలా బాగుంటుందండి. అసలు ఆ పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఫుడ్ ఒక్కటే పెడితే హెల్తీ అయిపోతారు అనేది
దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ప్రేమ మనం చూపించే ప్రేమను బట్టి కూడా పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మెంటల్లీ కూడా డిస్టర్బ్ అవ్వకుండా, mentally కూడా స్టేబుల్గా ఉంటారు వాళ్ళు. ఒకసారి మీరే గమనించండి. లేకపోతే మన పిల్లల్ని జస్ట్ ఒక హగ్ ఇచ్చి, రోజు ఎలా ఉన్నావు నాన్న, ఏమైంది, ఏదైనా ఒక పెయింటింగ్ మంచిగా చేశారనుకోండి, పెయింటింగ్ అనేది చాలా బాగా చేసావు నాన్న అని ఒక హగ్ ఇచ్చి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలా డిఫరెన్సెస్ కూడా చూపించకూడదు. అమ్మాయి అయినా కానీ మీరు ఒక హగ్ ఇచ్చి చాలా బాగా చేసావు అంటే ఆ బాండింగ్ అనేది చాలా బాగుంటుందండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల నుంచి ఒక చిన్న హగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి చిల్డ్రన్కి కూడా. సో మీరు ఈసారి నుంచి మీ పిల్లల్ని ఒక హగ్తో వాళ్ళని ప్రోత్సహించండి. లైక్ బాగా చేసావు, మంచిగా చేసావు అని చెప్తే ఆ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫర్దర్గా కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళకు మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటే, అండ్ మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్న కిడ్స్కి, అలాగే ఒక బ్యాడ్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన కిడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వే ఆఫ్ బిహేవియర్ కానీ మనమే చూడొచ్చు. ప్రాంతానికి కూడా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, బిహేవియర్ కానీ అలానే అనమాట. మనం చూపించే ప్రేమను బట్టి కూడా మన పిల్లలు అనేది చాలా హెల్తీగా ఉంటారు. సో ప్లీజ్ ఈసారి నుంచైనా మీరు ఇక్కడ నుంచైనా మీ కిడ్స్ని హక్ చేసుకొని ప్రోత్సహించడం, లైక్ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఒక హగ్ అనేది ఒక్కటనే కాదండి, ప్రతి విషయంలో మీరు ఇలా హగ్ చేసుకొని గుడ్ నాన్న నువ్వు బాగా చేసావని అంటే ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళి ఇంకా మంచి పనులు అనేవి చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ కీప్ హగ్గింగ్ యువర్ చైల్డ్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.